వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఆర్ బాలవర్ధన్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్. మరి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం నీ రీప్లేస్మెంట్ గురించి. అసలు నీ రీప్లేస్మెంట్ ఎవరికి అవసరం, ఎలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేస్తారు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు ఆ స్టూడియో. నమస్తే సార్, అసలు నీ రీప్లేస్మెంట్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం, చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా వింటున్నాం. అసలు నీ రీప్లేస్మెంట్ ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తారు డాక్టర్ గారు? పర్టికులర్ టైం అంటూ ఉండదు మోకాలు మార్చుకోవడానికి. జనరల్గా మనము ఈ నీ రీప్లేస్మెంట్ అనే సర్జరీని 60-65 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి చేస్తాం. ఆన్ అండ్ యావరేజ్ 60 నుంచి 65 ఏళ్ళ మధ్య వయస్కులకి చేస్తుంటాము. బట్ స్పెషల్ సిచ్యువేషన్లో కొన్ని డిసేబిలిటీ, పెయిన్, డిఫికల్టీస్ అవన్నీ ఉన్న వాళ్ళకి కొన్ని సిచ్యువేషన్స్లో 45 ఇయర్స్ కూడా చేసిన రోజులు ఉన్నాయి. పేషెంట్స్ హూ కెన్ మేనేజ్ అండ్ ప్రొలాంగ్, వాళ్ళకు ఆర్థరైటిస్ అనేది 85 ఏళ్ళ వరకు కూడా రానోళ్ళు ఉన్నారు. 80 ఏళ్ళ ఆ టైంలో 75 ఏళ్ళ ఏజ్లో కూడా కొంతమంది నొప్పులు పెరిగి చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఆన్ అండ్ యావరేజ్ ఒక 65 ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళకి రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. డాక్టర్, అసలు చాలా వరకు మనం చూస్తుంటాం నీ పెయిన్స్ని చాలా సింపుల్గా లైట్ తీసుకుంటుంటారు, పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎక్కువగా స్టాండింగ్ పొజిషన్ ఉన్న వాళ్ళలో కూడా నీ ప్రాబ్లమ్స్ గురించి వింటూ ఉంటాం. నీ రీప్లేస్మెంట్ అనేది ఎవరికి అవసరం అంటారు? ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారు? ఎప్పుడైతే నొప్పులు పెరిగి వాళ్ళ డైలీ యాక్టివిటీస్, దినచర్యలు చేసుకోవడానికి ఎప్పటికైతే కష్టం అవుతుందో అలాంటి వాళ్ళకు ఈ నీ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. మీరు అన్నట్లు చాలామంది నిలబడి పనిచేస్తుంటారు, కొంతమందికి స్పోర్ట్స్ వల్ల వచ్చిన ఉంటాయి, అవన్నీ మళ్ళీ స్పోర్ట్స్ ఇంజురీ కిందికి వస్తుంటాయి. స్పోర్ట్స్ ఇంజురీకి డిఫరెంట్ సర్జరీ, నాట్ నీ రీప్లేస్మెంట్ అనేది ఉండదు. కానీ నీ రీప్లేస్మెంట్ చేయడం అనేది మాత్రం ఎప్పుడైతే పేషెంట్కి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేయడానికి ఎంత కష్టం అవుతుందో, వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ దేర్ డైలీ యాక్టివిటీస్, అలాంటి సిచ్యువేషన్లో నీ రీప్లేస్మెంట్ చేసుకోవడము ఇంపార్టెంట్. బట్ మన ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే చాలామంది భయపడి రారు, అది ఒకటి. తర్వాత 65 ఏళ్ళు దాటిన వారికి వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా మా జీవితం అయిపోయింది, ఇంకా మాకు ఎందుకండి ఈ సర్జరీస్, 65 ఏళ్ళలో ఇది అవసరమా అని కొంతమంది అనుకుంటారు. బట్ మేము బిలీవ్ చేసేది ఏంటంటే, యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్, మూమెంట్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ మూమెంట్ అంటాం మేము. ఎప్పుడైతే మనిషి యాక్టివిటీ తగ్గించుకుంటాడో వయసు పెరిగిపోతుంది చూస్తుండగానే. సో యాక్టివ్ ఉన్న వాళ్ళు 65 ఏళ్ళలో నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే ఇంకా 25 ఏళ్ళు హాయిగా ఉండొచ్చు. అలాంటి అవగాహన మేము పేషెంట్స్తో తెప్పిస్తాము, వాళ్ళని ఎంకరేజ్ చేసి చేస్తుంటాం. జనరల్గా మేము ఏం చేస్తామంటే పేషెంట్ క్రోనలాజికల్ కండిషన్ బట్టి, పేషెంట్ యాక్టివ్నెస్ బట్టి, కోమార్బిడ్స్ అంటే అదర్ కండిషన్స్, ఏజ్ని బట్టి, పేషెంట్ ఎంత యాక్టివ్ ఉన్నాడో దాన్ని బట్టి వాళ్ళకి సర్జరీ చేసిన రోజు నడిపించిన రోజులు ఉన్నాయి. పెయిన్ మేనేజ్ చేసుకోగలిగిన వాళ్ళకు జనరల్గా సర్జరీ అయిన ఫస్ట్ డే రోజు మీకు 80%, 90% నొప్పి ఉంటుంది. ఆ నొప్పిని మేము కొత్త టెక్నిక్, కొత్త మెడిసిన్స్ వాడుతున్నాం. మెడిసిన్కి కొత్త మెథడ్స్, ఎపిడ్యూరల్ స్టిరాయిడ్స్ అని, ఎపిడ్యూరల్ పంప్స్ ఉంటాయి మేనేజ్మెంట్ కోసం. దట్స్ హౌ వీఆర్ మేనేజింగ్ ది పెయిన్. దట్ ఈస్ పుల్లింగ్ అస్ లాట్ ఆఫ్ పేషెంట్స్. ఇప్పుడు మేము పేషెంట్ని మంచిగా చూసుకొని, నొప్పి లేకుండా, పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ లేకుండా అన్నీ మానిటర్ చేసి చూసుకున్నప్పుడు, బట్ దే ఆర్ ఆల్ గోయింగ్ వెరీ హ్యాపీ. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మన సినారియోలో. డాక్టర్, అనెస్థీషియా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, ఆ పవర్ తగ్గాక విపరీతమైన పెయిన్స్ ఉంటాయని కొంతమంది అపోహ పడుతుంటారు. నిజంగా ఇది అపోహ అనుకోవచ్చా, నిజం అనుకోవచ్చా? ఇట్ ఈస్ ఆల్ పెయిన్ కాంప్లికెన్స్, అగైన్ పేషెంట్ టు పేషెంట్. చాలామంది పేషెంట్స్ యాంటిసిపేట్ చేసుకుంటారు, లేని నొప్పిని తెచ్చుకుంటారు. అమ్మో వచ్చేస్తుంది, అమ్మో ఇది అయిపోయినాక నాకు వస్తుందేమో నొప్పి. ఇలాంటి ఈ యాంటిసిపేషన్ వాళ్ళు కొంతమంది యాప్రహెన్సివ్ ఉంటారు, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఐ వుడ్ అష్యూర్ దట్ అలాంటి భయమే అవసరం లేదు. 100లో ఒక 2-3 అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అది కూడా ఎందుకు అంటే పెయిన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఆ సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు మేము చేస్తున్న దాంట్లో ఒక 100 మందిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అందులో ఒక్కరిద్దరికే ఆ కైండ్ ఆఫ్ పెయిన్. బట్ దానికి కూడా మా దగ్గర సిస్టమిక్ ఎఫెక్ట్స్ లేకుండా, అంటే జనరల్ సిస్టమ్ మీద ఓవర్లోడ్ చేసి వాళ్ళకి అదర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి ఉండే మెడిసిన్స్ చాలా ఉన్నాయి. డాక్టర్ గారు, హౌ టు మేనేజ్ పెయిన్ ఆఫ్టర్ నీ రీప్లేస్మెంట్? Same thing, that just now as I said,
అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క తీవ్రత ఉండొచ్చు అంటారా? బట్ మేము ఓవరాల్ జనరల్గా అందరికీ ఒకే విధంగా చేస్తున్నాము. ఎప్పుడైతే కొంతమంది యాంటిసిపేట్ చేసి ఆ పెయిన్ను యాంటిసిపేట్ చేసిన వాళ్ళకి, పెయిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి అడిషనల్గా కొన్ని మెడిసిన్స్ పెట్టడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకు డెఫినెట్గా రిలీఫ్ ఉంటుంది. కొంతమందిలో ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఉండదు, అది వాళ్ళ యాంగ్జైటీకి బట్టి ఉంటుంది. బట్ మేము వీ గివ్ యాంగ్జైటోలైటిక్స్, అవి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, పెడతాము. దే డూ వెల్. అదైతే ఈ 2-3 రోజుల్లో పెయిన్ ఏదైతే ఉందో దాన్ని మేము ఆల్మోస్ట్ 98% కంట్రోల్ చేసేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే దే గెట్ ఎ డిఫరెంట్ ఎంకరేజ్మెంట్. వాళ్ళ యాటిట్యూడ్, ఆ భయం అంతా పోయి పాజిటివ్ యాటిట్యూడ్లోకి టర్న్ అయిపోతారు వాళ్ళు. దే దెమ్సెల్వ్స్ ఫీల్ సో గుడ్ టు డూ ఫిజియో, ఎక్సర్సైజ్ చేయడము, ఫిజియోథెరపిస్ట్కి కోఆపరేట్ చేయడం అన్ని వాళ్ళందరికీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. డాక్టర్, సర్జరీ అయిన తర్వాత పేషెంట్ పట్ల మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? అపోలో హాస్పిటల్స్లో ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి చెప్పండి. నావిగేషన్ నీస్ చేస్తున్నాం, కంప్యూటర్ నావిగేషన్ నీస్ అంటాము, అవి చేస్తున్నాము. తర్వాత రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ అవి చేస్తున్నాము. కోర్స్ వాటికి అయ్యే ఖర్చు కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమంది ఆప్ట్ చేస్తారు, కొంతమంది ఆప్ట్ చేయరు. బట్ రొటీన్గా చేసే నీస్ చాలా ఎఫర్ట్లెస్గా, స్మూత్గా జరిగిపోతున్నాయి. అయితే పోస్ట్ ఆప్ పెయిన్ ఒక్కటే కన్సర్న్ ఉంటుంది. దానికి కూడా మా అనస్థీషియా టీం చాలా బాగా కేర్ తీసుకుంటుంది. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా పెయిన్ మెడికేషన్ అనేది ఫస్ట్ 2 డేస్లోనే కంట్రోల్ చేస్తాం. ఎక్కువ 80% పెయిన్ని 2 డేస్లోనే తగ్గిపోతుంది కాబట్టి ఆ 2 డేస్ తర్వాత ఓరల్ మెడికేషన్ పెడతాం. టాబ్లెట్స్ రూపంగా, టాబ్లెట్స్ పద్ధతిలో మేము మెడిసిన్స్ ఇస్తాము. అంతలోపలనే మాకు తెలిసిపోతుంది ఈ పేషెంట్కి వాట్ కైండ్ ఆఫ్ పోస్ట్ ఆప్ ఫిజియోథెరపీ టైంలో ఎట్లాంటి పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలన్నది మేము చూసి వాళ్ళకి ఇస్తాము. ఫిజియోథెరపిస్ట్ కూడా మా వాళ్ళే ఉంటారు, మా దగ్గర ట్రైన్ అయిన ఫిజియోథెరపిస్టులు ఉంటారు. వాళ్ళు కూడా పేషెంట్ పెయిన్ థ్రెషోల్డ్ను బట్టి నీకి ఫిజియోథెరపీ చేయడం అవన్నీ జరుగుతుంది. బట్ 4 డేస్ మాత్రమే మా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు. తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళకి ఫిజియోథెరపిస్ట్ మానిటర్ చేస్తుంటాడు. బట్ వీ విల్ బీ ఇన్ టచ్ విత్ దెమ్. ఏమన్నా డౌట్స్ ఉన్నా, వాళ్ళు ఏమన్నా మా మాట్లాడుతుంటాం. డాక్టర్, ఫిజియోథెరపీ ఎన్ని డేస్ అవసరం అంటారు? సర్జరీ అయిన తర్వాత ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? ఈ ఫిజియోథెరపీ అనేది వాళ్ళ బాడీలో కీ రోల్ ప్లే చేస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్గా. ఇట్స్ యాక్చువల్లీ మేము సర్జరీ అందరికీ ఒకటే చేస్తాం. ఎంత ప్రకృతి విధానంలో సిద్ధాంతం ప్రకారం ఒక్కొక్క శరీర తత్వం ఒక మాదిరిగా ఉంటుంది. అయితే ఆ ఫిజియోథెరపీ చేసే స్టామినా కొంతమందికి ఒకలాగా ఉంటుంది, కొంతమందికి ఉండదు. బట్ అవర్ జాబ్ ఈస్ టు ఎంకరేజ్ ఫిజియోథెరపిస్ట్ టు డూ ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ ఆస్క్ ద పేషెంట్ టు కోఆపరేట్. ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొంతమంది కోఆపరేట్ చేసుకొని చేయలేకపోతారు, నొప్పి వల్లనో, భయం వల్లనో. అయితే ఎవరైతే మంచిగా కొద్దిపాటి నొప్పిని భరించి ఫిజియోథెరపీ మంచిగా చేస్తారో, ఫస్ట్ 3 వీక్స్లో చేస్తారో, వాళ్ళు దే విల్ హ్యావ్ అన్ ఎక్సలెంట్ రిజల్ట్. మంచి రిజల్ట్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఫిజియోథెరపీ నీడెడ్ ఫర్ ప్రైమరీ నీ రీప్లేస్మెంట్, ఫస్ట్ టైం నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న వాళ్ళకి 2 వీక్స్ మ్యాక్సిమం. తర్వాత 3rd వీక్లో ఆల్టర్నేట్ డే వచ్చి చేయిస్తారు వాళ్ళు. 3 వీక్స్ తర్వాత అవసరం ఉండదు, ఫిజియోథెరపీ అవసరం ఉండదు. డాక్టర్, ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్ గురించి కూడా విన్నాం. అసలు 1 డేలోనే అడ్మిట్ అవ్వడం, సర్జరీ అవ్వడం, డిశ్చార్జ్ అవ్వడం, అసలు ఇదంతా పాసిబుల్ అవుతుందా? యా, మీరు అడిగినంత ఈజీ కాదు అది. పేషెంట్ని సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఏ పేషెంట్ సూటబుల్ ఆ సర్జరీకి అనేది ముఖ్యము. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ అనేది ఒకరోజు చేసి పేషెంట్ ఇమీడియట్గా డిశ్చార్జ్ చేస్తాము. బట్ దానికంటే ముందు, సర్జరీ కంటే ముందు కొన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి. కార్డియాక్ ఫిట్నెస్, మెడికల్ ఫిట్నెస్ అవన్నీ జరుగుతాయి. అనస్థెటిస్ట్ అన్ని చెక్ చేస్తారు. అవన్నీ చూసినాక ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. దెన్ మేము సర్జరీ చేసిన తర్వాత అదే రోజు పేషెంట్ను డిశ్చార్జ్ చేస్తాం. ఇదంతా ఎలా జరిగింది, ఎందుకు ఫాస్ట్ ట్రాక్ అనేది వచ్చింది అంటే, కొన్ని సిచ్యువేషన్స్లో పేషెంట్ హూ హ్యాడ్ ఫైనాన్షియల్ బర్డెన్, ఫైనాన్షియల్ ఇష్యూస్, దెన్ వీ వాంటెడ్ టు హెల్ప్ ద పేషెంట్. సో as time goes, things will take in a different track. సో మేము స్టార్టింగ్లో చేసిన ఫైనాన్షియల్ బర్డన్కు, ఫైనాన్షియల్గా పేషెంట్కి హెల్ప్ చేయడానికి చేసిన సర్జరీనే ఇప్పుడు మేము ఫాస్ట్ ట్రాక్ అని అంటున్నాము. ఎలా అంటే ఆ రోజు చేసిన రోజే, సర్జరీ చేసిన రోజే పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాం. జనరల్గా ఫాస్ట్ ట్రాక్ సర్జరీస్ అన్ని ఫస్ట్ అవర్లో జరుగుతాయి. మార్నింగ్ 7:30-8 ఆ టైంలో సర్జరీ అయిపోతుంది. 10:30కి అయిపోతుంది సర్జరీ. 10:30 తర్వాత పేషెంట్ను రికవరీలో ఉంచుతాము. రికవరీలో మానిటర్ చేస్తారు. ఆ తర్వాత ఇఫ్ పాసిబుల్ పేషెంట్ని
రికవరీలోనే వాక్ చేయించి కాన్ఫిడెన్స్ తెప్పించి పేషెంట్కి దెన్ వీ సెండ్ దెమ్ డిశ్చార్జ్ దెమ్ హోమ్. అక్కడ మళ్ళీ మా హోమ్ కేర్ ఉంటుంది. హోమ్ కేర్ సెంటర్ పీపుల్ దే గో, దే ఆర్ ఆల్ ట్రైన్డ్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ద నర్స్ విల్ బి దేర్ విత్ దెమ్. ఇట్స్ ఆప్షనల్. వాళ్ళు కావాలంటే తీసుకోవచ్చు. ఆ పేషెంట్ ఈజ్ అ వెరీ కాంప్లియంట్ పేషెంట్ చెప్పింది మనం చెప్పిన అడ్వైజ్ని అర్థం చేసుకోగలడు, మేము ఏం చెప్పినాం దాన్ని పాటించగలడు అన్న పేషెంట్కి ఇది వెరీ గుడ్, ఇది సజెస్ట్ చేస్తారు, వెరీ సజెస్టివ్. అండ్ ద పేషెంట్ చిల్డ్రన్ ఆర్ నైబర్స్, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్ కానీ చిల్డ్రన్ కానీ వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ ఉండి లేకపోతే కాంప్లియంట్ పీపుల్ ఉండి వాళ్ళందరూ సపోర్ట్ ఇవ్వగలిగినారు అంటేనంటే అప్పుడు a surgery is very good. Our selection of the patient is very important in these aspects. So we will be monitoring. We do surgery and we don't just leave it on the home care people. We also monitor. We do video calls with the patient. We will definitely understand if the patient is not doing well because of the pain or whatever. We can catch it immediately. డాక్టర్, నీ రీప్లేస్మెంట్కి వెళ్ళే ముందు అసలు ఇది ఎలా ఉంటుందో, దీని తర్వాత మళ్ళీ ప్రాబ్లం రికవర్ అవుతుందా లేదా, అసలు ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ అని భయపడుతూ ఉంటారు. వాస్తవానికి నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? ఎన్ని డేస్ వరకు దీని రిజల్ట్ ఉంటుంది? నీ రీప్లేస్మెంట్ ఈస్ డన్ ఎవ్రీవేర్. ఇట్ ఈస్ అ రొటీన్ సర్జరీ. కానీ నీ రీప్లేస్మెంట్ ఒక్కసారి చేయించుకున్న తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ బ్యాలెన్స్డ్, ప్రాపర్లీ డన్, the lifespan of the knee replacement, now the research says it is around 25 years. Patient compliance is very important. Patient ki em surgery చేస్తున్నాం, దానికి ఏ జాగ్రత్తలు అతను తీసుకోవాలి, అతను ఏమి చేస్తే అతని సర్జరీలో లాంగివిటీ ఉంటుంది, చేయకూడనివి ఏంటివి అనేది పేషెంట్కి అర్థం చేయించాలి. అఫ్ కోర్స్ వీ గివ్ బుక్లెట్స్. సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి బుక్లెట్స్ ఇస్తాం. అవి ఫాలో ఏంటంటే దిస్ ఇస్ ద లైఫ్ టైం. అంటే ఒక్కసారి నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే వాళ్ళకు 25,000 వరకు మ్యాక్సిమం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ డన్ ఫ్యూ సర్జరీస్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. ముందు అంటే 14 ఏళ్ళు 16 ఏళ్ళ క్రితం చేశాను. వాళ్ళు ఎక్స్రేలు చేయించి చూసిన తర్వాత వాళ్ళ బోన్ క్వాలిటీ, వాళ్ళ ఇంప్లాంట్ పొజిషన్ అంతా చూస్తే నా అసెస్మెంట్ ప్రకారం ఇంకొక డెఫినెట్గా 15 ఏళ్ళు, అంటే దట్ ఈస్ 30 years అయిపోతుంది. అంత లైఫ్ వాళ్ళకి ఇవ్వగలుగుతాయి. ఎందుకంటే ఈ సర్జరీస్ 65 yearsలో చేసుకుంటే దాని లాంగివిటీ ఒక మాదిరిగా ఉంటుంది. 55 yearsలో చేసుకున్న వాళ్ళ డిమాండ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. వాళ్ళ వాకింగ్ ఎక్కువ, అన్నీ చేస్తుంటారు కదా. సో వాళ్ళలో వాళ్ళ యాక్టివిటీస్ డిమాండ్స్ ఎక్కువ ఉండడం వల్ల లాంగివిటీ తగ్గొచ్చు. బట్ వెరస్ పర్సన్ హూ గెట్స్ సర్జరీ ఎట్ 65, 68 వాళ్ళకు వాకింగ్ తప్ప వేరే యాక్టివిటీ ఉండదు. సో వాళ్ళంతా 8 kilometers 12 kilometers నడుస్తుంటారు. సో దెర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. డాక్టర్, కాజెస్ ఫర్ ఫెయిల్యూర్, నీ రీప్లేస్మెంట్ ఫెయిల్యూర్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే పేషెంట్ ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడము, మేము చెప్పినవి పాటించుకోకపోవడము ఆర్ ద మెయిన్ రీజన్స్. నెక్స్ట్ ఈజ్ ఫాల్స్. ఇంట్లో పడిపోతుంటారు. నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత దాంట్లో ఏవైతే మేము ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ కూర్చోబెడతామో అవి ఒక 2 లిగమెంట్స్ ఇంటిగ్రిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. దాని స్టెబిలిటీ అంతా కొలాటరల్ లిగమెంట్స్ అని అంటాము. ఆ లిగమెంట్స్ని బ్యాలెన్స్ చేసి దాంట్లో అవి కూర్చోబెడతాము. వీళ్ళు కింద పడి లేకపోతే వాళ్ళు ట్విస్ట్ అవ్వడము, స్ప్రెయిన్స్ అవ్వడము చేసుకుంటే మాత్రం ఆ లిగమెంట్స్ ఏమన్నా స్ట్రెచ్ అయిపోయి, ఇంజురీ అయిపోయి, తెగిపోతే నీ బికమ్స్ అన్స్టేబుల్. అదొక మెయిన్ కాజ్. డాక్టర్, నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు ఇన్ కేస్, మోస్ట్లీ అవ్వదని చెప్తున్నారు మీరు, ఇన్ కేస్ ఒకవేళ ఫెయిల్యూర్ అయితే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అనుకోని సిచ్యువేషన్లో వాళ్ళు పడడం వల్లనో లేకపోతే లూజనింగ్ అవ్వడం వల్లనో లిగమెంట్స్ తెగిపోవడం వల్లనో జరిగిన దానికి ఒక్కొక్క దాన్ని బట్టి దీనికి ఈ చేసే సర్జరీనే రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటాము. దిస్ ఇస్ కాల్డ్ రివిజన్. అంటే ఫస్ట్ చేసిన దాన్ని ప్రైమరీ అంటారు, చేసింది ఫెయిల్ అయితే చేసేదాన్ని రివిజన్ అంటారు. ఆ రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏమంటే ఉన్నవి తీసేసి బోన్ని ఇంజురీ చేయకుండా, బోన్కి డ్యామేజ్ కాకుండా ఉన్న ఇంప్లాంట్స్ని మొత్తం తీసేసి దాని ప్లేస్లో కొత్తవి కూర్చోబెడతాం. ఆ కొత్తవి కూడా మళ్ళీ వేరే టైప్ ఉంటుంది. అంటే ప్రైమరీకి ఉన్నవి రివిజన్ ఇంప్లాంట్స్ ఆర్ డిఫరెంట్. దే ఆర్ కాస్ట్లియర్, దే ఆర్ లిటిల్ కాంప్లెక్స్, బట్ ఇట్స్ అ రొటీన్ ప్రొసీజర్. అవుతుంటాయి. ఎందుకంటే ఈ మధ్యలో ఏమైంది, నీ రీప్లేస్మెంట్స్ ఆర్ బీయింగ్ డన్ ఎవ్రీవేర్. ప్రతి హాస్పిటల్లో అందరు డాక్టర్స్ ట్రైన్డ్, అందరు ఆల్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అండ్ దే ఆర్ డూయింగ్, ద పేషెంట్స్ ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్. వెన్ దట్ బికమ్స్
కామన్, ప్రైమరీ నీ రీప్లేస్మెంట్ బికమ్స్ కామన్, రివిజన్ ఆల్సో బికమ్స్ కామన్ ఓవర్ టైం పీరియడ్. సో రివిజన్ నీ రీప్లేస్మెంట్లో మేము ఏం చేస్తామంటే పాత వాటిని తీసేసి, బోన్కి డ్యామేజ్ కాకుండా తీసేసి వాటిల్లో కొత్త నీ రీప్లేస్మెంట్, కొత్త ఇంప్లాంట్స్ని కూర్చోబెడతాం. ఇంప్లాంట్స్కి ఎక్స్టెన్షన్స్, దాని తర్వాత బోన్లోకి, మెడులరీ క్యావిటీలోకి పెట్టడానికి స్టెమ్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ పెట్టి ఫిక్స్ చేస్తాము. ఇట్స్ అ కాంప్లెక్స్ సర్జరీ, బట్ వీఆర్ ఆల్ ట్రైన్డ్ ఇన్ దట్, సో వీ వుడ్ బీ ఏబుల్ టు డూ దట్. డాక్టర్, ఫస్ట్ టైం నీ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళకి అరౌండ్ ఒక 1 month వరకు కూడా ఫిజియోథెరపీ అవసరం అని చెప్తున్నారు. మరి రివిజన్ సర్జరీకి ఎన్ని డేస్ ఫిజియోథెరపీ అవసరం అంటారు? ఫస్ట్ తీసుకున్నంత కేర్ అవసరం అంటారా మళ్ళీ పేషెంట్కి? ఎస్, ఫస్ట్ తీసుకున్న దానికంటే కూడా ఎక్కువ కేర్ అవసరం పడుతుంది. ఎందుకంటే సర్జరీ మామూలుగా ప్రైమరీ నీ రీప్లేస్మెంట్ అనేది 1 hourలో జరిగిపోతుంది. 1 hourలో మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ ఇస్ డన్. బట్ రివిజన్ నీ రీప్లేస్మెంట్ అనేది 2.5 నుంచి 3 గంటలు కూడా పడుతుంది ఒక్కొక్క పేషెంట్కి. మామూలుగా 1.5 hour 2 hours జరిగిపోతుంది, బట్ 2.5 to 3 hours జరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే బోన్ సాఫ్ట్ ఉన్న సిచ్యువేషన్లో బోన్కి డ్యామేజ్ కాకుండా చేయడం జరుగుతుంది. సో టైం ఎక్కువ పట్టింది కాబట్టి సర్జరీలో పేషెంట్ నొప్పి, తర్వాత రికవరీ టైము అవన్నీ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత ఒక్కసారి పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత విల్ బీ లుకింగ్ ఫర్ అదర్ ఇష్యూస్. ఎందుకంటే ప్రైమరీ నీ రీప్లేస్మెంట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ రావు, వూండ్ హీలింగ్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావు. రివిజన్ నీ రీప్లేస్మెంట్లో వూండ్ హీలింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు, బట్ వాటిని కేర్ఫుల్గా మానిటర్ చేయాల్సి వస్తుంది. ప్రైమరీ నీ రీప్లేస్మెంట్ని 3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తే వాళ్ళని 5 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. వాళ్ళని నీకి సపోర్ట్స్ కానీ ఎక్స్టర్నల్గా నీ మడత పడిపోకుండా నడిపించడం, దానికోసం ఎక్స్టర్నల్ సపోర్ట్స్ బ్రేసెస్ పెట్టి పేషెంట్ కాన్ఫిడెన్స్ కోసము ఆ బ్రేసెస్ పెట్టి నడిపించడం జరుగుతుంది. రివిజన్ నీ రీప్లేస్మెంట్ పేషెంట్ని కూడా నెక్స్ట్ డే మార్నింగే నడిపించడానికి ట్రై చేస్తాం. వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి, వాళ్ళ రికవరీని బట్టి నడిపిస్తూ ఉంటాం. బట్ వాళ్ళకు 5 daysలో డిశ్చార్జ్ చేసినా కూడా ఫిజియోథెరపీ అనేది నాకు తెలిసి నా అబ్జర్వేషన్ ప్రకారము దగ్గర అబౌట్ 6 to 8 weeks వరకు ఫిజియోథెరపీ అవసరం పడుతుంది. ప్రైమరీ నీ రీప్లేస్మెంట్లో వచ్చినంత మంచి రిజల్ట్ రివిజన్లో ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. కానీ వాళ్ళకు ఇంతకుముందు ఎంత ఫంక్షన్ ఉందో దాంట్లో 80% to 90% మేము తెప్పించి విధంగా ఫిజియోథెరపీ కానీ సర్జరీ కానీ చేయడం జరుగుతుంది. డాక్టర్, నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలో చెప్పారు, కానీ రివిజన్ సర్జరీ అయిన తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ప్రైమరీకి నీ రివిజన్ నీకి కేర్ అంతా సేమే ఉంటుంది, కానీ వీ హ్యావ్ టు వాచ్ ఫర్ సమ్ మోర్ కాంప్లికేషన్స్ ఇన్ ద రివిజన్ నీ రీప్లేస్మెంట్. ఎందుకు అంటే టైం తీసుకునే సర్జరీ, ఆ టిష్యూస్ హ్యాండ్లింగ్ చేయడము అదంతా కొంచెం ఎక్కువ టైం తీసుకునే, మేము టిష్యూస్ని హ్యాండిల్ చేయడం కూడా ఎక్కువ జరుగుతుంది. వాటి వల్ల ఏమవుతుందంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రావడము, పోస్ట్ ఆపరేటివ్లో వెయిన్స్లో బ్లడ్ క్లాట్ కావడము, ఇన్ఫెక్షన్స్ రావడము, అలాంటివి వచ్చే సూచనలు ఉంటాయి. వాటి కోసము మేము ఏం చేస్తామంటే ప్రియంటివ్గా కొన్ని మెడిసిన్స్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ని అవాయిడ్ చేయడానికి, తర్వాత యాంటీబయాటిక్స్ కూడా కొన్ని రోజులు ఎక్కువగా ఇవ్వడము. అంటే ప్రైమరీ నీ రీప్లేస్మెంట్లో 5 days కంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ ఇవ్వం మేము. రివిజన్ నీ రీప్లేస్మెంట్లో ప్రాబ్లీ అనదర్ 5 days ఆఫ్ యాంటీబయాటిక్స్ వి మే గివ్. అలాంటివన్నీ యాంటిసిపేట్ చేసి రెగ్యులర్ మానిటరింగ్ అవసరం ఉంటుంది. దాంతో ఈ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, డీవీటీస్ కానీ వూండ్ హీలింగ్ ప్రాబ్లమ్స్ కానీ, మేము విల్ ఓవర్కమ్ దోస్. డాక్టర్, మీరు ఆర్థోపెడిక్, మరి మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగొచ్చో లేదో తెలియదు, కానీ బయట సిచ్యువేషన్ చూస్తే ఇది ఖచ్చితంగా మిమ్మల్ని అడగాలనిపిస్తుంది. ఇంత పాండమిక్గా ఉంది సిచ్యువేషన్, బయట ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత అంటున్నారు, బెడ్స్ కొరత అంటున్నారు, ఈ కోవిడ్ ఏమో విజృంభించిపోతుంది. అసలు ఈ టైంలో అపోలో హాస్పిటల్స్ ఎలాంటి కేర్ తీసుకుంటోంది? అలాగే కోవిడ్ పేషెంట్స్కి అపోలో హాస్పిటల్ ఇచ్చే ధైర్యం ఏంటి? టెల్ ఎవ్రీబడి టు స్టే హోమ్, స్టే సేఫ్. ఫస్ట్ థింగ్ అది. చిన్న కమ్యూనిటీలో ఉండేవాళ్ళు మాస్క్ పెట్టుకోమని ఎంత రిక్వెస్ట్ చేసినా పెట్టుకోకుండా తిరుగుతూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా వస్తే అదేదో పెద్ద క్రైమ్ అన్నట్లు పక్క వాళ్ళకి, నేబర్స్కి చెప్పకుండా దాపెడుతున్నారు, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. అది చేయొద్దు. వచ్చిందంటే ఆ ఏరియా వాళ్ళని నోటిఫై చేసి, ఇట్లా మాకు కరోనా వచ్చింది, మీరు
జాగ్రత్తగా ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చేయడము, ఆ సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజేషను, మాస్కులు ధరించడము, అవి చేస్తే చాలా బాగుంటుంది. ఈ హాస్పిటల్లో ఈ రోజున్న సిచ్యువేషన్ వచ్చేది కాదు. వెన్ ఐఎమ్ సీయింగ్ ఓపీ, నేను ఓపీ చూస్తున్నప్పుడు కూడా క్వశ్చన్ అడిగే ముందర మాస్క్ తీసేసి చెప్తా ఉంటాడు, అయ్యా ఇంతసేపు ఖాళీకి కూర్చున్నావు, మాస్క్ ఎందుకు తీస్తావు అంటే, సార్ మీకు వినపడదేమో అని తీస్తున్నాను సార్ అంటాడు. ఇలాంటివి ఉంటాయి. మీకు అవేర్నెస్ లేదు, వీళ్ళకి తెలియదు పాపం. అయితే మేమేం చేస్తున్నాం, మా అపోలో హాస్పిటల్ వాట్ ఈస్ ఇట్ డూయింగ్ ఫర్ ద పీపుల్ హూ డోంట్ రిక్వైర్ హాస్పిటల్ అడ్మిషన్, ఆ సిమ్టమ్స్ ఎక్కువ లేవు కానీ వాళ్ళకు పాజిటివ్ వచ్చింది, బట్ దేర్ ఇస్ సమ్ యాంగ్జైటీ దట్ ఐ మే ల్యాండ్ అప్ ఇన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళకు లాస్ట్ పాండమిక్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచే మేము ఒక TAI అని ఒకటి చేసినాము. దాన్నే అపోలో కవచ్ అంటారు దాన్ని. అది ఏంటంటే మేము హోటల్స్ తోటి టైప్ చేసుకున్నాము అపోలో హాస్పిటల్. ఆ హోటల్లో ఓన్లీ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్నే ఉంచుతాము. అయితే మా ట్రైన్డ్ నర్సెస్ ఉంటారు, డాక్టర్స్ కూడా విజిట్ చేస్తుంటారు. వాళ్ళతో వీడియో కాల్ చేయడము, అవర్లీ మానిటరింగ్ చేసుకోవడము, పేషెంట్స్ని చెక్ చేయడము అవన్నీ జరుగుతుంటాయి. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ దే విల్ బి డెలివరింగ్ దెమ్ టు ద డోర్ ఇన్ ద హోటల్ రూమ్. దే విల్ బి మానిటరింగ్, దే విల్ బి వాచింగ్ ఆక్సిజన్ saturations, everything. If at all it's coming down or patient is landing up in problem or he's got any breathlessness or saturations falling, అలాంటి సిచ్యువేషన్లో అపోలో హాస్పిటల్ మెడికల్ సెంటర్స్లో మా హాస్పిటల్లో మిషన్ ఇచ్చేస్తుంటాం. దానికి అలాంటి సిచ్యువేషన్లో ఎవరన్నా ఉంటారంటే దెర్ ఇస్ అ టోల్ ఫ్రీ నంబర్, దే కెన్ కాల్ ఆన్ దిస్ నంబర్. తప్పకుండా దిస్ ఇస్ 1860-5000-202. దిస్ ఇస్ ద నెంబర్, ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్, 1860-5000-202. దిస్ ఇస్ అపోలో కవచ్ at a call. సో దానికి కాల్ చేసి ప్రాబ్లమ్ they'll guide you where to go, where is the hotel, what they should do. They'll guide them. They can go and take the shelter in the hotel. The condition will be managed. డాక్టర్, ఫైనల్గా కోవిడ్ వచ్చిన పేషెంట్ రిజల్ట్ రాగానే పాజిటివ్ అనే ఒక సెల్కి మెసేజ్ రాగానే వాళ్ళలో ఒక ఫియర్ స్టార్ట్ అయిపోతుంది, ఏమవుతుందో ఏమో ఈ 14 days ఎలాగో అని. వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్, ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఫస్ట్ థింగ్ డోంట్ బీ ప్యానిక్. వేర్ మాస్క్, ఐసోలేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్. ఎవ్వరికి నీకు వచ్చింది కదా అని దాన్ని వేరే వాళ్ళకు స్ప్రెడ్ చేసే ఆలోచన పెట్టకుండా మీ అంతలోకి మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో ఐసోలేట్ అయిపోండి. మీ దగ్గర ఫోన్ ఉంటే మీకు తెలిసిన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏం చేయాలి ఏం చేయకూడదు తీసుకోండి. ఆ డాక్టర్ మీకు కొన్ని టెస్టులు సజెస్ట్ చేస్తాడు. ఆ టెస్టులు చేయించుకున్న తర్వాత ఈ పొద్దు రేపు ఏంటంటే ప్రతి ఏ టెస్ట్ కావాలన్నా ఇంటికి వచ్చి చేస్తున్నారు. ఆ టెస్ట్ చేసే వాళ్ళకి కూడా మీరు పాజిటివ్ అని చెప్తే వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకొని వచ్చి ఇంటికే వచ్చి మీ బ్లడ్ శాంపుల్స్ తీసుకొని పోతారు. ఆ బ్లడ్ శాంపుల్స్ తెలుసుకున్న తర్వాత దెన్ further you can proceed, because everybody will know one or the other doctor. Our doctor advice తీసుకొని proceed అవ్వడం best. But only thing you should do is not to be panic. టెన్షన్లోకి రావద్దు, యాంగ్జైటీలోకి రావద్దు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది ఇవాల్టి అపోలో ఆరోగ్యమస్తు. నెక్స్ట్ వీక్ మరో స్పెషలిస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9. థ్యాంక్ యూ.